sound. But for the majority of the audience, I want to speak in Telugu. I am Dr. K. Sarpurti, basically I am a retired scientist. Now I am the General Secretary of this conference. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మేము ఏం చేస్తామంటే ఈ సమావేశం నిర్వహించడానికి మేము సుమారు 6 నెలల నుంచి కష్టపడ్డాము. ఈ 6 నెలల్లోనూ ఈ సమావేశం నిర్వహించడానికి మేము వివిధ RWA అంటే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని సంక్షేమ సంఘాలని కంట్రీలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము సంప్రదించాం. దేశంలో నలుమూలల దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి మాకు రెస్పాన్స్ వచ్చింది. ఈ సమావేశాన్ని మనం ఇలా నిర్వర్తించడానికి మేము 3 మార్గాలు వెతుక్కున్నాం. ఒకటి ఏంటంటే అసలు ముఖ్యంగా ఈ సమావేశానికి ఫోకస్ థీమ్ ఏంటంటే స్వచ్ఛ భారత్ ఒకటి, సుందర నగరాలు, స్మార్ట్ నగరాలు మనం విశాఖపట్నాన్ని స్మార్ట్ నగరం ఉన్నారు. ఆ స్మార్ట్ నగరంగా చేయడానికి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఎంతవరకు మనకి సార్వభౌమత ఉంది. ఈ 2 అంశాలు స్వచ్ఛ భారత్, ఈ స్మార్ట్ సిటీస్లో RWS రోల్ ఏమిటి, ఈ రెండింటికి మేము ప్రధానంగా తీసుకుని మొట్టమొదటి ఏం చేసామంటే దేశంలో ఉన్న ఎక్స్పర్ట్లందరినీ, ఎమినెంట్ ఎక్స్పర్ట్లందరినీ పిలుచుకుని స్మార్ట్ సిటీలో ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, స్వచ్ఛ భారత్లో ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, RWలో మిగతా విషయాల్లో ఉన్న ఎక్స్పర్ట్లందరినీ ఇక్కడ సుమారు 10 మందిని తీసుకొచ్చాం. అది కాకుండా మేము ఏం చేసామంటే అన్ని RWSకి ఇక్కడ లెటర్లు పంపించి మీ ఏరియాలో మీరు ఏం చేస్తున్నారు, మీ అచీవ్మెంట్స్ ఏమిటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని మీ సొల్యూషన్స్ ఎలా కనిపెడుతున్నారు, ఇవన్నీ కూడా మాకు వ్యాసాల రూపంలో పంపించామమ్మా. ఈ 3వది ఏం చేసామంటే మంచి ప్రఖ్యాతిగాంచిన RWS ఎవరైనా ఉంటే మీరు చేసిన పని అంతా ఒక రిపోర్ట్ కింద పంపించండి. ఈ రకంగా వీ హ్యావ్ టేకెన్ ఏ 3-pronged approach. First inviting lectures from different experts, then asking for articles from different RWS, and finally the RWS annual reports also we have taken. వీటన్నిటినీ మేము పొందుపరిచి ఒక పెద్ద నేషనల్ స్టేటస్ రిపోర్ట్ అంటే అనమాట జాతీయ సంక్షేమ సంఘాల యొక్క నివేదిక కూడా తయారు చేసి రేపు 26వ తారీఖుని ముఖ్య అతిథి ద్వారా ఈ రిపోర్ట్ కూడా మనకి అది సావనీర్ అంటాం దాన్ని మనం మీ అందరికీ తెలుసు, దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, ఈ 6 నెలల్లో మేము చేసిన కృషి మూలన మాకు 31 పేపర్లు వచ్చాయి, విచ్ ఈస్ క్వైట్ ఏ గుడ్ నెంబర్. ఈ 31 పేపర్లో 10 ఏమో మేము ప్రముఖుల చేత ఇచ్చే ఉపన్యాసాలు, 21 ఏమో వ్యాసాలు వచ్చాయి, 5 RWS దగ్గర నుంచి ఏమో మాకేమో ఈ వాళ్ళ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఇవన్నీ ఇక్కడ ఈ 2 రోజుల సమావేశంలో మేము చాలా కూలంకషంగా చర్చిస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ సదస్సు అన్నింటికి ఇక్కడ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని, RWలో యాక్ట్ చేసిన వాళ్ళని, వర్క్ చేసిన వాళ్ళని వీళ్ళందరినీ ఇక్కడ మేము సెషన్ చైర్మన్ కింద, కో చైర్మన్ కింద